మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఏమిటో తెలుసా? రాబోతున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అంటే గనక ఈ 3 చోట్ల నుండి మీకు ధనం అయితే లభించబోతూ ఉన్నది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లభించబోతుంది, ఏం జరగబోతుంది, మీ యొక్క జీవితం ఎలా మారబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే ఈ రాశి జాతకులకు మంచి సమయం సమీపించింది అని చెప్పాలి. వీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఫలించబోతూ ఉన్నది. అన్నింటా విజయాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. అంతేకాకుండా శుభవార్తల మీద శుభవార్తలు అయితే పొందుకునే పరిస్థితులు అయితే మీకు దాపురించాయి అని చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహమే లేదండి. కుంభరాశి వారి జాతకులు, భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండబోతుంది. అందుకే ధనం సమృద్ధిగా కలగబోతూ ఉన్నది. లక్ష్మీదేవి అమ్మవారు మిమ్మల్ని కరుణించి కటాక్షించబోతోంది. మీరు చేసిన సత్కార్యాలే ఇందుకు గల ప్రధాన కారణమండి. అయితే ఈ రాశి జాతకులు మంచి నేర్పరులు. ప్రతి పని కూడాను చాలా ఒడిసి పట్టి ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉంటారు. వీరి యొక్క సమయానుకూలత కూడా అలాగే ఉంటుంది. అలాగే వీరి మాటకి కూడాను అంతే పటిష్టత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను వీరి నుంచి సహాయం పొందిన వారే ఉంటారు. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను ఇచ్చేవారే తప్పితే పుచ్చుకునేవారుగా కాకుండా భగవంతుడు వీరిని ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాడు. అవసరానికి మించిన ధనం వీరికి అందుతూనే ఉంటుంది. కొన్ని రకాల పరిస్థితుల్లో అవసరానికి ధనం అందకపోవచ్చును. కానీ ఈ రాశి జాతకులు ధనానికి ఇచ్చేటటువంటి గౌరవమే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 3 చోట్ల నుంచి ధనం అయితే చేకూరబోతూ ఉన్నది. అది ఏమిటంటే గనక గతంలో మీరు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపార సంస్థల రీత్యా మీకు వ్యాపారంలో ఆర్థిక లబ్ధి అయితే చేకూరబోతూ ఉన్నది. అనూహ్యంగా మీరు నష్టం వస్తుంది అనుకున్న వ్యాపారంలో లాభం రావడాన్ని చూసి అయోమయ పరిస్థితుల్లో పడిపోతారు. మీరు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది. కానీ లాభమే కలుగుతుంది. కావున మీకు సంతోషం వస్తుంది. మానసికంగా చాలా వరకు కూడాను ఎగిరి గంతేస్తారు. కష్టం వస్తుంది అనుకునే చోట సుఖం రావడం అంటే మామూలు విషయం కాదండి. ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ. మీకు జరగబోతున్నటువంటి ఆపద నుంచి భగవంతుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. మీ యొక్క వాంఛ అనేది నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆకస్మిక ధన లబ్ధి అయితే ఈ రాశి జాతకులకు ప్రత్యేకంగా కలగబోతూ ఉన్నది. ఇక అంతేకాకుండా మీకు మీ యొక్క పూర్వీకుల సంపద అనేది చేకూరబోతూ ఉన్నది. పూర్వీకుల నుంచి మీకు గాని, మీ యొక్క జీవిత భాగస్వామికి గాని వారి పూర్వీకుల లేదా వంశ పారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తి వివాదాలు ఏమైతే ఉన్నాయో అవి చెక్కబడతాయి. వీరు తెలివిగా ఆలోచిస్తారు. రాబోయే రోజుల్లో కోర్టు సమస్యలను మధ్యవర్తుల రీత్యా సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా వీరికి ఆకస్మిక ధన లబ్ధితో పాటుగా సంఘంలో పేరు ప్రఖ్యాతలకు కూడా ఇక కొదువే ఉండదు. అలాగే ఇంకొక చోట నుండి కూడా అనూహ్యంగా మీకు ధనం అనేది లభించబోతూ ఉన్నది. అది ఏమిటంటే గనక మీరు ఎవరికైతే ధనాన్ని సహాయంగా ఇచ్చారో వారు ధనాన్ని తిరిగి చెల్లించక మీరు చానాళ్ల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద మొత్తంలో ధనం ఆగిపోయింది. వారి నుంచి ఏమాత్రము ఉలుకు పలుకు లేక, వారి గురించిన సమాచారం కూడా అందక కుటుంబంలో చాలా వరకు కూడా ఈ సమస్య మీద అలజడి జరుగుతూనే ఉన్నది. మంచిగా చేసిన పని చెడుగా పరిణమించింది. అయితే ఇప్పుడు ఆ యొక్క ధనం అనేది మీకు చేకూరబోతూ ఉన్నది. వారే స్వయంగా తెచ్చి ఇచ్చి మరీ వెళతారు. అంతేకాకుండా మీ యొక్క మంచి మనసుకు వారు కృతజ్ఞతలు తెలియజేస్తారు. మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఇక చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి కుటుంబం మొత్తానికి కూడాను మీరే కలియుగ ప్రత్యక్ష దైవంలా కనిపిస్తారు. ఎందుకంటే మీరు చేసిన సాయం ఇన్నాళ్టికి వారికి అర్థమవుతుంది. కానీ పరిస్థితుల రీత్యా ఇలా జరిగింది అంటూ మిమ్మల్ని వేడుకోలు కోరుకుంటారు. కుటుంబం మొత్తం కూడాను మిమ్మల్ని చాలా వరకు కూడాను నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు. అంతటి ఉత్తమ పని మీరు చేశారు అంటూ
మీ యొక్క కుటుంబం కూడాను ఈ రోజున మీ వైపు మెచ్చుకోలుగా గౌరవంగా తల ఎత్తుకొని చూస్తుంది. ఇలా ఈ రాశి జాతకులకు ధనం అయితే చేకూరబోతూ ఉన్నది. వచ్చిన సంపాదన వృధా చేయకుండా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకోండి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ చెంతనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.